నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే, దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడదు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఈరోజు నేను ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటయ్యా అంటే, నేను విశ్లేషించబోయే టాపిక్ ఏంటయ్యా అంటే కొంచెం కాంట్రవర్సీ సబ్జెక్టే. లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి, ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలి అనేటటువంటి డిమాండ్ గత కొద్ది రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది, విస్తృతంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ అంశం మీదే కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలించి ఆ డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని వెనుక పూర్వాపరాలేంటి, ఇది సాధ్యమా కాదా అనేటటువంటి అన్ని అంశాలని స్పృశించి ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నాన్ని నేను ఈ వీడియోలో చేయబోతున్నాను. ముందే చెప్పాను, పైన చూసి ఏదో ఒక మాట మాత్రమే పట్టుకొని ఫైనల్ కంక్లూజన్కి రాకుండా పూర్తిగా చూసి, కాంట్రవర్సీ చేద్దామని ఆలోచనతో కాకుండా పూర్తిగా చూసి మీ అభిప్రాయం ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో అయితే తెలపండి. కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడమని చెప్పేసి మరొక్కసారి కోరుతున్నాను. ఇక ఇదే అంశం మీద ఫస్ట్ మీ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఒక చిన్న ప్రశ్న రూపం. ముందు ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసిన తర్వాత స్టోరీలోకి వెళ్ళండి. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్పై మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? సింపుల్గా ఆన్సర్ కూడా ఇస్తున్నాను. ఆన్సర్ ఏ, ఎస్ సరైన డిమాండే. ఆన్సర్ బి, సరైన డిమాండ్ కాదు. ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే కుండబద్దలు కొట్టినట్టుగా తెలపండి. ఇవి కాకుండా వేరే అభిప్రాయాలు ఉన్నా సరే ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. అవునన్నా కాదన్నా లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు, తన సమర్థత నిరూపించుకున్నాడు. ఇప్పుడేంటి, గత ప్రభుత్వం అంటే మొదటి దఫాలోనే తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి 2017లోనే ఆయన పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా రికార్డులు సృష్టించాడు. రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో సీసీ రోడ్ల నిర్మాణం జరిపి జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అసలు దేశమే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశాడు. ఐటీ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన ఎన్నో విజయాలు సాధించాడు. ఆ తర్వాత కష్టకాలంలో పార్టీకి ఉపయోగపడ్డాడు. యువగళం పాదయాత్రతో రాష్ట్రం చూపు మొత్తం తన వైపు తిప్పుకున్నాడు. తన లోపాలన్నింటినీ పూర్తి స్థాయిలో చెరిపేసుకున్నాడు. తనను తాను చెక్కుకున్నాడు. హేళన చెక్కిన శిల్పంలాగా ఈరోజు నిటారుగా నిలబడ్డాడు. తానంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన, ఇంట్రో ఇవ్వాల్సిన పని లేకుండా ఖచ్చితంగా విజయ బావుట ఎగరవేసి రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించి విజయ బావుట ఎగరవేసి మన ముందున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలి, డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలనేటటువంటి వాదన ఒక పక్క సోషల్ మీడియాలో, మరో పక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వస్తుంది. అయినా సరే ఈరోజు మళ్ళీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామని అంటే, తాజాగా కూడా ఈ డిమాండ్ అనేది ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. ఎక్కడ వెలుగులోకి వచ్చిందయా అంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు. ఎస్, కడప జిల్లాలో స్వేచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేటటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్లో ఆ జిల్లాకు చెందినటువంటి కీలక నేత, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి ముందే ఈ డిమాండ్ ఉంచారు. సార్, సీఎం గారు లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయండి, ఆయన సేవలు ఇంకా రాష్ట్రానికి అవసరం, రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు, డిప్యూటీ సీఎంగా చేస్తే ఇంకా ఉపయోగం కూడా ఉంటుంది, ఇది మా డిమాండ్, మా కోరిక అని చెప్పేసి క్లుప్తంగా కుండబద్దలు కొట్టినట్టుగా తన భావాన్ని వ్యక్తీకరించారు. ఇక అప్పటి నుంచి ముఖ్యమంత్రి ముందే డిమాండ్ పెట్టారు, ముఖ్యమంత్రి ముందే ఇలాంటి కామెంట్ చేశారు. డిప్యూటీ సీఎం పోస్ట్ కోసం ఇలాంటి కామెంట్లు, డిమాండ్లు పెద్ద ఎత్తున వస్తున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున అంశం అయితే వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన అంశం, చర్చించుకోవాల్సిన అంశం ఏంటయ్యా అంటే, పార్టీలో కూడా ఇదే వైఖరి సంపూర్ణంగా ఉందా లేదా? ఎస్, ఈ అంశం మీద మాట్లాడిన తర్వాత అనేక అంశాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఫస్ట్ దీన్ని తీసుకుందాం. పార్టీలో ఈ అంశం మీద ఏకాభిప్రాయం ఉందా లేదనేది ఒకసారి చర్చించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే డిప్యూటీ సీఎంని చేస్తే బహుశా ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికను బట్టి పార్టీలో కూడా దీన్ని రెండు రకాలుగా, రెండు వర్గాలుగా చూడాలి. నేను ముందే చెప్తున్నాను, ఏకంగా పదవి ఇచ్చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు 99%.
కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ క్యాడర్ యొక్క అభిప్రాయం కోరిక ఏంటయ్యా అంటే దీంట్లో రెండు రకాలుగా మనం తీసుకోవాలి. నంబర్ 1 ఫస్ట్, ఎస్, ఈ వాదనని పూర్తిగా సమర్థించినటువంటి వర్గం. వాళ్ళ కారణాలు ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ బాధ్యతలు, ప్రభుత్వ బాధ్యతలు మొత్తం పూర్తిగా లోకేష్కే రావాలి, ఆయనే వారసుడు అనేటటువంటి అభిప్రాయం వాళ్ళలో బలంగా ఉంది. దాన్నే గట్టిగా నమ్ముతున్నారు. ఆ దిశగానే వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. వారసుడు లోకేషే అనేటటువంటి భావనతోటి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వటాన్ని సమర్థిస్తూ ఆ డిమాండ్ను తెర మీదకు తీసుకొస్తున్నటువంటి వర్గం. అంతేకాదు, ఇప్పటి నుంచే చంద్రబాబు వారసుడు, పార్టీ వారసుడు అనేటటువంటి భావనని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, పార్టీ క్యాడర్లోకి తీసుకెళ్ళాలి, ఒక మార్క్ లాగా ఉంచాలి అనేటటువంటి భావన వేళలో ఉంది. దాంతోపాటుగా మంత్రిగా ఆయన పనితీరు పట్ల సంతృప్తి ఉన్నా సరే లోకేష్కి కూటమి నేతగా ఇంకా ప్రాధాన్యం దక్కాలి. ఇప్పుడు దక్కుతున్నటువంటి ప్రాధాన్యం సరిపోవట్లేదు, ఇంతకు మించినటువంటి ప్రాధాన్యం కావాలి. ఈ ముచ్చటైనటువంటి 3 కారణాలు వాళ్ళ ముందు బలంగా వస్తున్నాయి. 1, భవిష్యత్తు నాయకుడు ఆయనే, భవిష్యత్తు వారసుడు ఆయనే అనేటువంటి భావన. 2, ఇప్పటి నుంచే ఆ దిశగా ప్రతి ఒక్క అడుగు పడాలి, ఆ మార్క్ అనేది చూపించుకోవాలనేటువంటి భావన. 3, కూటమి నేతల్లో, కూటమిలో కూడా లోకేష్కు దక్కుతున్న ప్రాధాన్యత సరిపోవట్లేదు, ఇంకా ప్రాధాన్యత దక్కాలి, మెరుగైనటువంటి ప్రాధాన్యత దక్కాలి అనేటటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు ఈ 3 కారణాలను చూపిస్తున్నారు అనుకూల వర్గం. ఇక వ్యతిరేక వర్గం, దీని వ్యతిరేక వర్గం అని కూడా అనడానికి వీల్లేదు, కానీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక వ్యతిరేక వర్గం లేదంటే రెండో బ్యాచ్, ఇక ఏ పేరుతోనే మనం పిలుచుకోవచ్చు. వాళ్ళు ఏమంటున్నారా అంటే అసలు లోకేష్కి మంత్రి పదవి వద్దు. ఎందుకు వద్దు? ఆయన పూర్తిగా పార్టీ బాధ్యతల్లోనే ఉండాలి, పూర్తిగా క్యాడర్తోనే ఉండాలి, పూర్తిగా కార్యకర్తలతోనే మమేకమైపోవాలి. ఎలాగూ చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వ బాధ్యతల్లోనే ఉన్నారు, ముఖ్యమంత్రిగా 24 గంటలు దాని మీద పనిచేస్తున్నారు. లోకేష్ అయినా సరే పార్టీని పట్టించుకోవాలి, పార్టీ బాధ్యతలు తీసుకోవాలి, అవసరమైతే పార్టీ అధ్యక్షుని చేసేయండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ వయసులో 2 బాధ్యతలు ఎందుకు? కాబట్టి ఆయన పూర్తిగా ప్రభుత్వానికే ముఖ్యమంత్రి హోదాలో అలాగే ఉండిపోతారు. పార్టీకి సంబంధించి లోకేష్ని గనక పార్టీ అధ్యక్షుని చేసినట్లయితే ఆయన పూర్తిగా, అంటే మంత్రి పదవి కూడా లేకుండా ఆయన పూర్తిగా పార్టీకి అంకితం అవుతారు, పార్టీ క్యాడర్తో ఉంటారు, టచ్లోకి వస్తారు. అవసరమైతే జిల్లాల పర్యటన, తాజాగా జిల్లాల పర్యటన పెట్టుకోవాలి, లోకేష్ ప్రతి జిల్లాను తిరగాలనేటటువంటి డిమాండ్ కూడా చాలా బలంగా వస్తుంది. పార్టీ పూర్తి స్థాయిలో ఇంకా పటిష్టం కావాలన్నా, పార్టీని గాడిలో పెట్టాలన్నా, ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవాలన్నా, పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలాగే నుండి ఆ గ్యాప్లు ఫిల్ చేయాలన్నా సరే లోకేషే సమర్థుడు. కాబట్టి అసలు ఆయనకి మంత్రి పదవి కూడా వద్దు, ఉన్న మంత్రి పదవిని రిజైన్ చేసేసి ఇప్పుడు కాకపోయినా మరో 2 సంవత్సరాల తర్వాతైనా సరే ఆయన పూర్తిగా పార్టీకి అంకితం అవ్వాలి, నెక్స్ట్ ఎన్నికలకు సమాయత్తం చేయాలి అనేటటువంటి భావన అయితే ఇందులో ఉంది. వీళ్ళేదో పదవి ఇచ్చినందుకు, పదవి తీసుకుంటున్నందుకు, లేదంటే రాబోయే పదవుల గురించి అసూయ పట్టం కానీ మరో భావన కాదు. పూర్తిగా పార్టీకి అంకితం అయితే బాగుంటుంది. తండ్రి కొడుకులు ఇద్దరూ పూర్తిగా ప్రభుత్వ అంశాలు, ప్రభుత్వ ప్రాధాన్యతల మీద మాత్రం ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. కాబట్టి ఒకళ్ళన్నా ఇటువైపు దృష్టి సారిస్తే బాగుంటుంది, ఒకళ్ళన్నా ఇటువైపు ఉంటే బాగుంటుంది. లోకేష్ భవిష్యత్తు నాయకుడు కాబట్టి ఈ సైడ్ ఉంటే ఇంకా పార్టీ మీద పూర్తి స్థాయిలో గ్రిప్ వస్తుంది, పట్టు వస్తుంది. రేపటి రోజున ఎన్నికలనేవి పూర్తిగా లోకేష్ బొమ్మతోటి, ఆయన చరిష్మాతోటి, ఆయనకున్నటువంటి ఇమేజ్ తోటే జరగాలి. అలా జరిగినట్టయితేనే 10 కాలాల పాటు పార్టీ పటిష్టంగా ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే వీళ్ళలో చాలామందిలో ఉంది. సో మొదటి వాళ్ళేమో ఖచ్చితంగా తీసుకోవాలి అనేటటువంటి భావన, రెండో బ్యాచ్ ఏమో వద్దు పార్టీకి అంకితం అవ్వాలి అనేటటువంటి భావన. ఇలా 2 రకాలైనటువంటి భావనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొంతమంది కూటమిలో ఉన్నారు కదా, ఆల్రెడీ ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేశారు కదా, మొదట్లోనే ప్రభుత్వం ఏర్పడ్డ మొదట్లోనే ఏదో ఒప్పందాలు చేసుకున్నారు కదా, ఒకటే డిప్యూటీ సీఎం ఉంటుంది, అది పవన్ కళ్యాణ్కే ఇస్తారు, ఇక డిప్యూటీ సీఎంలు ఉండరు, కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒప్పందాన్ని ఎలా మేరతారు? ఇలా రకరకాల ప్రశ్నలు అయితే వస్తున్నాయి. నాకున్న సమాచారం మేరకు, లేదంటే అంతర్గతంగా తెలిసిన విషయాలను బట్టి తెలుస్తుంది ఏంటంటే, ఒకవేళ లోకేష్ గనుక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్కి కానీ, ఆయన పార్టీకి కానీ, కూటమి నేతలకు కానీ ఎలాంటి వ్యతిరేకత ఉండదు. వాళ్ళు ఎలాంటి వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉండదు. అసలు ఈ అంశం అయితే పెద్దగా లోకేష్కి ఎందుకు ఇస్తున్నారు అనేటటువంటి ఒక భావన కూటమి నుంచి రాదు, వచ్చే ఛాన్సే లేదని చెప్పేసి అయితే
ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అయితే మరి ఈ ప్రచారం నేపథ్యంలో నిర్ణయం తీసుకుంటారా, రేపటి రోజున జరుగుతుందా అంటే ఇది మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే 2017లో లోకేష్ ఎమ్మెల్సీ అయ్యేంత వరకు, ఆ తర్వాత మంత్రి అయ్యేంత వరకు కూడా ఇలాగే నడిచింది. ఆయన ఇంకా ఎమ్మెల్సీ పదవిలోకి ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి మొదటగా కార్యకర్తలు కానివ్వండి, మొదటగా నాయకులు కానివ్వండి పెద్ద ఎత్తున గళం వినిపించారు. సరే, మొదటి నుంచి తీసుకుందామా లేదనేటువంటి భావన చంద్రబాబు నాయుడులో ఉన్నా సరే పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆఖరికి క్యాబినెట్ భేటీలో కూడా లోకేష్ని ఎమ్మెల్సీగా తీసుకోండి, ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుందాం అనేటటువంటి డిమాండ్లు కూడా చాలా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మంత్రి పదవిలోకి తీసుకున్నారు. సేమ్ ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి ఉండొచ్చేమో. అన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కానివ్వండి, ఒకవేళ కూటమి నేతలు కూడా దీనికి మాకేం అభ్యంతరం లేదని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి నేపథ్యంలో కానివ్వండి రేపటి రోజున జరగొచ్చేమో. నంబర్ 1, జరగకపోవడానికి కూడా ఒక రకంగా ఆస్కారం ఉంది. అదెలా అంటే, కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, ముగ్గురు ఒప్పుకున్నా సరే ఎక్కడో ఇది కుటుంబ పాలన, తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు డిప్యూటీ సీఎం, ఇది కుటుంబ పాలన అనేటటువంటి భావన కానివ్వండి, అలాంటి ముద్ర కానివ్వండి ఎక్కడైనా వేస్తారేమో. మళ్ళీ ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే బీజేపీ అధ్యక్షురాలిగా ఉంది పురంధేశ్వరి. సో కూటమిలోనూ ప్రభుత్వంలోనూ మొత్తం వాళ్ళేనా, వాళ్ళ కుటుంబాలే. ఎందుకంటే రేపు నాగబాబు కూడా మంత్రిగా ఆయన తీసుకోబోతున్నారు మంత్రివర్గంలోకి. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ లేదంటే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ వీళ్ళేనా, కుటుంబ పాలన కాదా అని చెప్పేసి రేపు వైసీపీ ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరి 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉన్నటువంటి ఘనత వహించిన వైసీపీ సర్కారును చూసిన తర్వాత కూడా మరి లోకేష్కి మాత్రమే ఒక పోస్ట్ ఇస్తే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్తో పాటు ఇలాంటి వ్యతిరేక భావనలు వ్యక్తమవుతాయా, ఇలాంటి కామెంట్లు వస్తాయా అంటే చెప్పలేం. వీళ్ళు ధీటుగా ధాటిగా ఎదుర్కొనేటటువంటి వైనాన్ని బట్టి నైజాన్ని బట్టి కూడా ఉంటుంది. సో మొత్తానికి అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు అయితే తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పేసి. మరొక రకమైన భావన ఏంటంటే అసలు మంత్రి పదవి కూడా వద్దు, అవసరమైతే 2 ఏళ్ల తర్వాత రిజైన్ చేసి ఆయన పూర్తిగా పార్టీకి అంకితమైతే, కార్యకర్తలతోటి నాయకులతోటి పూర్తిగా మమేకమైపోతే, పార్టీని పూర్తిగా ఆయన చేతుల్లోకి తీసుకుంటే ఇంకో 10 కాలాల పాటు భవిష్యత్తు బాగుంటుంది అనే భావన అయితే ఇంకో పక్క కూడా ఉంది. అలా అని వీళ్ళు ఇచ్చినంత మాత్రాన వ్యతిరేకించే పరిస్థితి కూడా ఏమీ లేదు. మరోపక్క కూటమిలో కూడా పెద్దగా అసంతృప్తి ఉండకపోవచ్చు. మరి ఎలాంటి నిర్ణయం వస్తుంది, దీని మీద ముందడుగు వేస్తారా లేదా, ఈ డిమాండ్లన్నీ పూర్తిగా పరిపక్వ దశకు ఎప్పుడు వస్తాయి అనేదైతే ముందు వేచి చూడాల్సినటువంటి అంశం, తెర మీద చూడాల్సినటువంటి చిత్రం మాత్రమే. సో ఇదన్నమాట లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి, చెయ్యాలి అనేటటువంటి డిమాండ్ల వెనుకున్నటువంటి అసలు కథ కమామిషం. మరి ఇవన్నీ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు కుండ బదులు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా మన ఛానల్. నమస్తే.